ఇవాళ మనం చూద్దాం మీ స్కూలు రిచ్ స్కూలా లేకపోతే మిడిల్ స్కూలా అనేది. చలో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చూద్దాం మీ స్కూల్లో. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ వచ్చేసి డ్యాన్స్ రూమ్. డ్యాన్స్ రూమ్ ఎక్కడ ఉంటుంది బ్రో చెప్పు? మనం చదువుకున్న స్కూల్లో అంత సీన్ లేదు, మన దగ్గర అయితే అస్సలు లేదు. నేను చదువుకున్న దాంట్లో అస్సలు లేదు. అసలు మీది ఉంటే ఉందని కమెంట్ చేయండి, దాంట్లో అయితే లేదు, నేను లేదని చెప్పేస్తా. నెక్స్ట్ ఏంటిది? కంప్యూటర్ ల్యాబ్. కంప్యూటర్ ల్యాబ్ అయితే ఉంది, కాకపోతే ఒక కంప్యూటర్ ముంగట దగ్గర 4-5 కూర్చునేటోళ్ళు. అది కంప్యూటర్ ల్యాబ్ ఎట్లయితే చెప్పండి. ఇంకేందంటే పోయినామా మౌస్ పట్టుకొని ఏం ఫస్ట్ ఓపెన్ చేసేది మనం పెయింటింగ్ ఓపెన్ చేయాలి, ఏదో ఒకటి పిచ్చి గీతలు గీయాలి, మళ్ళీ క్లోజ్ చేసేయాలి, క్లాస్ రూమ్కి వెళ్ళిపోవాలి. అది ఎట్లయితే చెప్పండి? ఒక కంప్యూటర్ రూమ్ ముంగట ఒకరు ఉంటేనే అది కంప్యూటర్ క్లాస్ అనేది అవుతుంది. అంతేగాని ఒక ముంగట 4-5 ఏంద్రా బాబు అది. చలో ఇదైతే కంప్యూటర్ ల్యాబ్ అయితే ఉంది, కానీ కరెక్ట్ కాదు అది. నెక్స్ట్ చూద్దాం. స్విమ్మింగ్ పూల్. ఏం మాట్లాడుతున్నావు బ్రో, అంత రిచ్ కాదు మనది. స్విమ్మింగ్ పూల్ అంటే ఏంది చెప్పు? అది ఎక్కడనో మన దగ్గర అయితే లేదు, నేను చదువుకునే దాంట్లో లేదు. మీరు ఉంటే చెప్పండి, చూద్దాం. ఆ రిచ్ స్కూల్లో ఉన్నది ఎవరో చూసుకుందాం. ఇదైతే లేదు, నో చెప్పేస్తుంది దీనికి. నెక్స్ట్ అయితే క్యాంటీన్ కూడా లేదు బ్రో. పక్కన ముందు షాప్ ఉండే ఒకటి, కిరాణా షాప్ ఉన్నది, కాకపోతే క్యాంటీన్ అయితే లేదు మా స్కూల్లో. క్యాంటీన్ లేదు. మీకుంటే గిట్ట ఉందని కాబట్టి అండి. చలో ఇదైతే తెరిచి పెడదాం, మీదైతే లేదు. ఎయిర్ కండిషనర్ బ్రో. ఏసీ ఏంది బ్రో? ఏసీ ఉంటుంది ఎప్పటి మనం చదువుకున్న స్కూళ్ళలో. నేను చదువుకునేది లేదు. ఉండే ఎక్కడ నేను చదువుకున్నప్పుడు 4th క్లాస్ చదువుకున్నప్పుడు ప్రిన్సిపల్ మేడం రూమ్లో ఉండే. కరెక్ట్, మనకు అంత సీన్ లేదు. మీకుంటే ఉందని కమెంట్ చేయండి, లేకపోతే లేదని కమెంట్ చేయండి.